గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా 74 అడుగుల గరుడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంకు ప్రతి ఒక్కరు ఆహ్వానితులే అని ఆలయ ధర్మకర్త బేజిగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి, కొండపాక మండల బందారం ఇట్టి 3 గ్రామాల సరిహద్దు శివార్లో 74 అడుగుల గరుడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా రెండవ రోజు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. బుధవారం రోజున గణపతి పూజ, స్థాపిత దేవత షాడో ఉపచార పూజ, ధాన్యాద వాసం, అవాహిత దేవత వాహనం, హారతి మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త బేజిగాం నర్మదా రవీంద్ర ప్రసాద్, చల్లారం రమేష్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా 74 అడుగుల గరుడ ఆంజనేయ ప్రతిష్టాపనకు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి రావాలని కోరారు. అలాగే మహాన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. హనుమాన్ మాలాధరణ వేసిన భక్తుల కోసం మాలాధరణ విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ధర్మకర్త నర్మదా రవీంద్ర ప్రసాద్, చల్లారం రమేష్ తెలిపారు. జై హనుమాన్. సమస్త గ్రామ ప్రజలకు, సమస్త జిల్లా ప్రజలకు నా యొక్క విన్నపం, శ్రీ చింతగుట్ట గరుడాంజనేయ స్వామి ధర్మకర్తగా మేము రేపు చేసే కార్యక్రమము 74 అడుగుల గరుడాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ. ఇది తెలంగాణలో మొట్టమొదటిగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన విగ్రహం. దీన్ని దర్శించుకోవడానికి రేపు హనుమాన్ జన్మోత్సవం కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు మాజీ సర్పంచి బందారం మాజీ సర్పంచి రజితారెడ్డి గారు, మాజీ సర్పంచ్ కోనాయిపల్లి వెంకటేశం గారు, తిమ్మాయిపల్లి మాజీ సర్పంచ్ లతాకృష్ణ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఎంపీపీ రాగుల దుర్గయ్య గారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము ఇంకొక విన్నపం ఏమనగా, స్వాములందరికీ హనుమాన్ మాల విరమణ ఇక్కడనే జరుగుతుంది. ఈరోజు రాత్రి 1 నుంచి రేపు ఉదయం వరకు. తర్వాత మహా అన్నదాన కార్యక్రమం కూడా జరగబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. జై శ్రీరామ్. ఈరోజు చింతగుట్ట గరుడాంజనేయ స్వామి దేవస్థానంలో 74 అడుగుల ఆంజనేయ స్వామికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం, కొండపాక మండలం మధ్యలో ఉన్నటువంటి ఈ గుడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఆంజనేయ స్వామి ప్రాణప్రతిష్ఠ చేస్తూ హిందూ ధర్మాన్ని రక్షించాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, ఎప్పుడు మనం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ఈ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.